ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక స్టే ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 14న బంద్ నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అడ్డురాని 50% సీలింగ్ విధానం బీసీల రిజర్వేషన్లకు ఎందుకు అడ్డుపెడుతున్నారని ప్రశ్నించారు ఆర్ కృష్ణయ్య. త్వరలోనే తెలంగాణ ఉద్యమం తరహాలోనే మిలియన్ మార్చ్ లక్షల మందితో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు ఆర్ కృష్ణయ్య. 42% బీసీ రిజర్వేషన్ల కేసుపై అందుకు వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పు నిరసనగా ఈ నెల 14న బీసీ సంఘాలు అన్ని కలిపి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ బంద్కు మద్దతుగా ఈ రోజు 22 ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు అందరూ పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ, అడ్వకేట్ సంఘాలు పూర్తి మద్దతు ప్రకటిస్తూ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కేసుపై స్టే ఇవ్వడం అనేది దుర్మార్గం. ఎట్టిస్తారు స్టే? ఒకవైపు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వడానికి వీలు లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, కోర్టులు కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నిర్ణయాలలో ఇంకొక రాజ్యాంగబద్ధమైన సంస్థ స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఈ స్టే సుప్రీంకోర్టు తీర్పుకే వ్యతిరేకం. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈ నెల 14న పెద్ద ఎత్తున బంద్ జరపడం జరుగుతుంది.